హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'ముడిపడిన బంధం' పార్ట్ 70. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే గనక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. కామ్‌గా నేను చూపించిన వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళమను. అలా కాదని ఈ పెళ్లి ఆపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసినా, ఇన్నాళ్ళు నాలోనే దాచుకున్న నిజాన్ని అందరికీ చెప్పాల్సి ఉంటుంది. అది విన్నాక నన్ను ఆపిన మా డాడ్ నిన్ను మెడ పట్టుకొని బయటకు నెట్టేస్తారు అని చెప్పడంతో భవానీ ఏడుపు ముఖంతో మౌనంగా నుంచొని ఉంటుంది. చిన్నగా నవ్వుతూ అందరూ చూస్తున్నారు, కాస్త మాడిపోయిన మొహాన్ని మార్చి నవ్వుతూ ఉండు అని అనడంతో భవానీ ఏం చేయలేక వెళ్ళి కామ్గా కూర్చుంటుంది. మధు అయితే ఆనందంతో లోపల డాన్స్ చేస్తూ ఉంటుంది. ఆదిత్య మధు పక్కన నుంచొని ఏం జరుగుతుంది ఇక్కడ అని అనుమానంగా అడుగుతాడు. మధు అతని వైపు చూస్తూ నువ్వు బతికిపోయావురా అన్నయ్య. విరాట్ అన్నయ్యకి పెళ్ళైపోయింది కదా, నిన్ను తగులుకుంటారేమో అనుకున్నా. కానీ నువ్వు గోల్డెన్ ఛాన్స్ నుండి తప్పించుకున్నావు. అదిగో అక్కడ కూర్చున్నాడే వైట్ కలర్ షర్ట్ అతను మన శాలినిని పెళ్లి చేసుకుని లక్కీ ఛాన్స్‌ని కొట్టేశాడు అని ఆనందంగా అంటుంది. అది విన్న ఆదిత్య బ్రతికిపోయానే బాబు. ఫైనల్లీ దీని గొడవ ఇంట్లో ఉండదు. మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని నవ్వుతూ అంటాడు. విరాట్ శాలిని వైపు చూస్తూ అతను మురళి. తను లండన్‌లో ఉన్నప్పుడు నాతో పాటు చదువుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడే సెటిల్ అయ్యారు. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. పెళ్ళంటూ చేసుకుంటే ఇండియా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. మీ పెళ్ళయిన తర్వాత నిన్ను కూడా లండన్ తీసుకువెళ్ళిపోతాడు అని చెప్పి శాలినిని మురళికి ఎదురుగా కూర్చోబెడతారు. మురళి శాలిని వైపు అలానే చూస్తూ ఉండిపోతాడు. శాలిని మనసులో పొద్దున్నే రెడీ చేయమన్నప్పుడైనా కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాల్సింది. అనవసరంగా నేను పిచ్చిదానిలాగా ఆలోచించి ఇలా బావ ట్రాప్‌లో ఇరుక్కున్నాను. ఎలా అయినా ఈ పెళ్ళిని చెడగొట్టాలి. వీడు నా దెబ్బకు తట్టుకోలేక లండన్ పారిపోవాలి అని కసిగా అనుకుంటుంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు బావ. కానీ నేను మాత్రం ఈ ఇంట్లోనే ఉంటా. నాకు పెళ్లి చేసి పంపించేసి నువ్వు ఆ గీతతో హ్యాపీగా ఉందాం అనుకుంటున్నావా? చచ్చినా అలా జరగనివ్వను. ఎప్పటికీ నిన్ను ఆ గీతని కలవనివ్వను అని కోపంగా అనుకుంటూ ఉంటుంది. మురళి మదర్ శాలిని వైపు చూస్తూ మీ పేరేంటమ్మా అని ప్రేమగా అడుగుతారు. శాలిని మాత్రం కోపంగా చూస్తూ శాలిని అని గట్టిగా చెప్తుంది. మురళికి శాలిని చూసిన మొదటి చూపుల్లోనే బాగా నచ్చుతుంది. మురళి ఫాదర్ ఒకసారి అమ్మాయిని, అబ్బాయిని కూడా మాట్లాడుకొనివ్వండి. అప్పుడు వాళ్ళ నిర్ణయం కూడా మనకు తెలుస్తుంది కదా! వాళ్ళిద్దరికీ ఓకే అంటే మాకెలాంటి ప్రాబ్లమ్ లేదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేసి అమ్మాయిని మాతో పాటు తీసుకువెళ్తాం అని ఆనందంగా అంటారు. వసుంధర గారు శాలినిని అబ్బాయిని నీ రూమ్‌కి తీసుకువెళ్ళు అని అనడంతో శాలిని కోపంగా లేచి అక్కడ నుండి తన రూమ్‌కి వెళ్తుంది. మురళి కూడా శాలిని వెనకే వెళ్ళడంతో శాలిని కోపంగా అతని వైపు చూస్తూ చూడు మిస్టర్, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అసలు కనీసం పెళ్లి చూపులనే విషయం కూడా నాకు తెలీదు. తెలిసి ఉంటే మిమ్మల్ని ఇక్కడి దాకా రానిచ్చేదాన్నే కాదు. నేను పైకి కనిపించే అంత మంచిదాన్ని కాదు. మర్యాదగా బయటకు వెళ్ళి నాకు ఈ అమ్మాయి నచ్చలేదు. నేను పెళ్లి చేసుకోను అని చెప్పండి అని గట్టిగా అంటుంది. మురళి శాలిని వైపు అలానే చూస్తూ నాకు తెలుసు. విరాట్ ముందే చెప్పాడు. మీకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని. దీనిని ఆపడానికి మీరేదైనా చేస్తారని కూడా చెప్పాడు. ఇప్పుడు ఇష్టం లేకపోయినా పెళ్ళయ్యాక ఇష్టమవుతుందేమో కదా అని అడగడంతో శాలిని కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక చూడు, నన్ను ఎక్కువగా రెచ్చగొట్టావనుకో లండన్ వెళ్ళకుండా ఇక్కడే చేస్తావు. నోరు మూసుకొని బయటకు వెళ్ళి నేను నచ్చలేదు అని చెప్పు అని కోపంగా అంటుంది. మురళి అనుమానంగా చూస్తూ ఉండేసరికి శాలిని నేను బయటికి వెళ్ళి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్తే ఏ ఒక్కరు కూడా నా అభిప్రాయాన్ని పట్టించుకోరు. అందుకే నిన్ను చెప్పమంటున్నాను అని అంటుంది. మురళి కామ్గా బయటకు వచ్చి వాళ్ళ పేరెంట్స్ పక్కన కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. రాఘవ గారు మాట్లాడుతూ మీ నిర్ణయం ఏంటో చెప్పండి మురళి. మీకు అమ్మాయి నచ్చితే ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకుందాం అని అంటారు. మురళి తలపైకెత్తి శాలిని వైపు చూస్తూ నాకు ఈ పెళ్లి ఇష్టమే అంకుల్ అని చెప్పి శాలిని వైపు చూస్తూ కన్ను గీటుతాడు. శాలిని కోపంగా అలానే చూస్తూ ఉంటుంది. రఘుపతి గారు భవానీ వైపు తిరిగి నీ నిర్ణయం ఏంటి భవానీ
అని అడుగుతారు. దేవరాజ్ ఏదో మాట్లాడిపోయేలోపు భవాని అతని చెయ్యి పట్టుకొని ఆపి విరాట్ వైపు చూస్తూ మాకు ఈ పెళ్లి ఇష్టమే అన్నయ్య అని మెల్లగా అంటుంది. ఆ మాట విన్న శాలిని షాక్‌తో కళ్ళు పెద్దవి చేసి బాధగా భవాని వైపు అలానే చూస్తూ ఉంటుంది. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా విరాట్ ఎవరికీ తెలియకుండా గీతకి సైట్ కొడుతూ ఉంటాడు. గీత మనసులో ఇప్పుడు వీడికేం రోగం వచ్చింది? అంతంత గుడ్లు వేసుకొని అలానే చూస్తూ ఉన్నాడు అని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. మధుని శారీలో చూసిన అర్జున్ అలానే మధు వైపు చూస్తూ ఉండడంతో మధు కోపంగా పక్కనే టేబుల్ మీద పెట్టి ఉన్న నైఫ్ తీసుకొని కోపంగా చూస్తూ ఉంటుంది. అది చూసిన అర్జున్ కొంచెం భయంగా బాబోయ్ ఇంకొకసారి చూస్తే ఇది పొడిచి చంపేసేటట్టుందిగా అని అనుకుంటూ కామ్గా నుంచొని ఉంటాడు. గీత ఆదిత్య పక్కన నుంచొని సీనియర్ మీకు ఈ పెళ్లి జరుగుతుంది అనిపిస్తుందా అని అనుమానంగా అడుగుతుంది. అదేంటి గీత అంత మాట అన్నావు? ఇప్పుడు తన పెళ్లి జరగడం ఇంట్లో విరాట్ అన్నయ్య తర్వాత నాకే చాలా ముఖ్యం. మా అత్త మనసు మార్చుకొని విరాట్‌కి చేసుకోపోయినా పర్వాలేదు. కనీసం ఆదిత్యకైనా ఇచ్చి పెళ్లి చేయండి అనిందే అనుకో, ఈ రోజుతో నా జీవితం నాశనం అయిపోతుంది అని ఏడుపు ముఖంతో అంటాడు. అభి అక్కడికి వచ్చి శాలినికి మరీ అంత వరస్ట్ టేస్ట్ లేదులే అన్నయ్య. పెళ్ళైనా చేసుకోవడం మానేస్తుందేమో కానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండు అని అంటాడు. ఆ మాట విన్న గీత గట్టిగా నవ్వుతుంది. అక్కడ ఉన్న అందరూ గీత వైపు చూస్తూ ఉండడంతో గీత కామ్‌గా ఆదిత్య పక్కకు జరిగి నుంచుంటుంది. మురళి వాళ్ళ ఫాదర్ గీతను చూసి తనెవరు విరాట్? మీ ఫ్యామిలీ గురించి నాకు కొంచెం తెలుసు. కానీ ఈ అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు అని అనడంతో విరాట్ గీతని దగ్గరకు రమ్మని పిలుస్తాడు. గీత కొంచెం భయంగా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి విరాట్ పక్కన నుంచుంటుంది. విరాట్ గీత భుజం మీద చెయ్యి వేసి తను నా భార్య గీతాంజలి విరాట్ కృష్ణ అని వాళ్ళకు పరిచయం చేస్తాడు. వాళ్ళు విరాట్‌ని, గీతని పక్కపక్కన చూసి "నీ సెలక్షన్ చాలా బాగుంది విరాట్. సాక్షాత్తు సీతారాముల్లాగా ఉన్నారు" అని కాంప్లిమెంట్ ఇస్తారు. గీత కొంచెం ఇబ్బందిగా పక్కకు జరగడంతో విరాట్ తనని ఇంకొంచెం దగ్గరగా జరుపుకుంటాడు. పద్మావతి గారు వాళ్ళిద్దరిని చూసి మనస్ఫూర్తిగా ఆనందపడతారు. రఘుపతి గారైతే షాక్‌తో అలానే చూస్తూ ఉంటారు. "అన్నయ్య మన విరాట్ గీతని భారీగా పరిచయం చేశాడు. ఇది కలా లేక నిజమా?" అని అనుమానంగా అడుగుతాడు. శాంతి గారు రఘుపతి గారిని చేతి మీద గట్టిగా గిచ్చుతుంది. రఘుపతి గారు అబ్బా అంటూ శాంతి వైపు చూసి ఎందుకు అలా గిచ్చావు అని అడుగుతారు. శాంతి గారు చిన్నగా నవ్వుతూ మీరేగా కళ నిజమా అర్థం కావడం లేదన్నారు. అందుకే మీకు క్లారిటీ ఇద్దామని అలా చేశాను అని అంటారు. అర్జున్ తన పాకెట్లో ఉన్న ఉన్నట్టు బాక్సెస్ని తెచ్చి విరాట్కి ఇవ్వడంతో విరాట్ అవి తీసుకొని అంకుల్ మీకు ప్రాబ్లం లేదు అంటే ఎంగేజ్మెంట్ సింపుల్గా ఇప్పుడే చేసేద్దాం, పెళ్ళిని గ్రాండ్గా చేద్దాం అని అంటాడు. వాళ్ళు కూడా హ్యాపీగా ఒప్పుకోవడంతో బాక్సెస్ వసుంధర గారికి ఇస్తాడు. వసుంధర గారు ఒక రింగ్ మురళికి ఇచ్చి శాలినిని తీసుకొచ్చి మురళికి ఎదురుగా నుంచోబెడతారు. మురళి చాలా హ్యాపీగా శాలిని హ్యాండ్ పట్టుకొని తనకి రింగ్ పెడుతూ ఉంటే శాలిని చంపేసేటట్టు చూస్తూ ఉంటుంది. మురళి అవేమీ పట్టించుకోకుండా శాలిని చేతికి రింగ్ తొడుగుతాడు. అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టడంతో శాలిని కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. అక్కడ విరాట్ ఉండడంతో ఏమీ చేయలేక కామ్గా నుంచుని ఉంటుంది. వసుంధర గారు శాలిని చేతికి రింగ్ ఇస్తూ నువ్వు కూడా పెట్టు అని అనడంతో శాలినికి ఆ రింగ్ అక్కడే నేల మీద విసిరి కొట్టి అక్కడ నుండి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. కానీ అలా ఏమీ చేయలేక మౌనంగా రింగ్ తీసుకొని మురళి వైపు కోపంగా చూస్తూ ఆ రింగ్ మురళి హ్యాండ్‌కి పెడుతుంది. మురళి ఆ రింగ్ వైపు హ్యాపీగా చూస్తూ ఉంటాడు. పెద్దవాళ్ళు పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ కార్యక్రమం పూర్తి అవ్వడంతో మురళి ఫ్యామిలీ అక్కడ నుండి వాళ్ళ ఇంటికి వాళ్ళందరికీ బాయ్ చెప్పి అక్కడ నుండి స్టార్ట్ అవుతారు. శాలిని కోపంగా తన రూమ్‌కి వెళ్ళి ఆ శారీ విప్పి పక్కన పడేసి ఆ రింగ్‌ని తీసి నేలకేసి కొడుతుంది. భవాని లోపలికి వచ్చేసరికి ఆ రింగ్ వెళ్ళి భవాని కాళ్ళ దగ్గర పడుతుంది. అక్కడ భవాని చూసిన శాలిని కోపంగా చూస్తూ ఎందుకొచ్చావు? ఎలా ఏడుస్తున్నానో చూసి ఆనందపడడానికి వచ్చావా? అని కోపంగా అడుగుతుంది. భవాని బాధగా శాలిని వైపు చూస్తూ బేబీ నేను చెప్పేది ఒకసారి విను అని ఏడుపు గొంతుతో అడుగుతుంది. శాలిని కోపంగా మాట్లాడాల్సిన చోట కామ్‌గా ఉండి ఇప్పుడు ఇక్కడేం మాట్లాడతావు? వాళ్ళడిగినప్పుడు మాకీ పెళ్లి ఇష్టం లేదు అని
ఎందుకు గట్టిగా చెప్పలేకపోయావు? కనీసం డాడీని కూడా మాట్లాడనివ్వకుండా చేశావు అని కోపంగా అడుగుతుంది. భవాని ఏడుస్తూ శాలిని చేతులు పట్టుకొని, నేనదేది కావాలని చేయలేదు బేబీ. విరాట్ నన్ను బెదిరించి నా చేత అలా చెప్పించాడు అని బాధగా అంటుంది. శాలిని అనుమానంగా చూస్తూ, బావ బెదిరించాడా? ఏమని బెదిరించాడు? అని అడుగుతుంది. భవాని కొంచెం కంగారుగా, విరాట్ నిన్ను ఫారిన్ పంపించడానికి గల కారణాన్ని అందరికీ చెప్పేస్తానని బెదిరించాడు అని అంటుంది. ఆ మాట విన్న శాలిని కంగారుగా, బావ అలా చేస్తాడని అనుకోలేదమ్మా. మరిప్పుడేం చేద్దాం? అని నెమ్మదిగా అడుగుతుంది. మనంతట మనం ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తే ఎవ్వరూ పట్టించుకోరు. ఆ పెళ్లి కొడుకు ఈ పెళ్లి నాకొద్దురా బాబు అని పారిపోయేలాగా చేయాలి. అదంతా నేను చూసుకుంటాను. నువ్వు టెన్షన్ పడకు. నీకు ఇష్టం లేకుండా ఏ పని జరగదు అని అంటుంది. వసుంధర గారు విరాట్ దగ్గరకు వెళ్ళి, అసలు ఈ పెళ్లికి భావని ఎలా ఒప్పుకుంది కన్నా? నాకిప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది అని అంటారు. రాఘవ గారు, విరాట్ ఏది చేసినా ఆలోచించి చేస్తాడు. శాలిని గురించి నీకు బాగా తెలుసు. ఈ పెళ్లి ఆపడానికి తను ఏదైనా చేస్తుంది. తన గురించి తనని గమనిస్తూ ఉండు అని అంటారు. శాంతి గారు, ఆ దేవుడి దయ వల్ల ఈ పెళ్లి చక్కగా జరిగిందంటే మనందరం ప్రశాంతంగా ఉండొచ్చు అని ఆనందంగా అంటారు. దేవరాజ్ కోపంగా భవానీ దగ్గరకు వెళ్ళి, నా దగ్గర ఏమైనా దాస్తున్నావా భవానీ అని గట్టిగా అడుగుతారు. భవానీ కొంచెం తడబడుతూ, నేనేం దాస్తానండి, ఏం దాయట్లేదు అని మెల్లగా అంటుంది. దేవరాజ్ కోపంగా చూస్తూ, చూడు, విరాట్ నీతో ఏదో మాట్లాడాడు. అప్పటి వరకు కోపంగా ఉన్న నువ్వు విరాట్ మాట్లాడగానే భయంగా చూస్తూ ఉన్నావు. నేను ఈ పెళ్లి చేయడం ఇష్టం లేదని చెప్పబోతుంటే నన్ను ఆపి మాకు ఈ సంబంధం ఇష్టమే అని చెప్పావు. ఎందుకు అలా చేశావు అని కోపంగా అడుగుతారు. భవానీ భయంతో వణికిపోతూ, మీతో ఒక విషయం చెప్పాలి అని అంటుంది. దేవరాజ్ అనుమానంగా చూస్తూ, ఏం జరిగింది అని అడుగుతాడు. భవానీ చెప్పడం మొదలు పెడుతుంది. మీకు నేను చెప్తాను వినండి. విరాట్ 2 ఇయర్స్ బిఫోర్ లండన్ నుండి ఇంటికి వస్తాడు. విరాట్ రావడంతో భవానీ పద్మావతి గారి దగ్గరకు వెళ్ళి, అమ్మా విరాట్ వచ్చాడు కదా, మళ్ళీ లండన్ వెళ్ళేలోపు శాలినిని పెళ్లి చేసుకొని తీసుకువెళ్తే బాగుంటుంది కదా, కావాలంటే తన చదువు అక్కడ కంటిన్యూ చేస్తుంది అని మెల్లగా అడుగుతుంది. పద్మావతి గారు కూడా అది కరెక్ట్ అనిపించడంతో, సరే విరాట్తో నేను మాట్లాడతాను అని చెప్పి విరాట్ రూమ్కి వెళ్తారు. పద్మావతి గారు విరాట్ రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేయడంతో విరాట్ డోర్ ఓపెన్ చేసి, రానాని అని లోపలికి పిలుస్తాడు. పద్మావతి గారు విరాట్కి ఎదురుగా కూర్చొని, నీ పెళ్లి గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను విరాట్ అని అంటారు. విరాట్, నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నాని. నేను ఇప్పుడే కొత్తగా కంపెనీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా ఫోకస్ అంతా ఆ కంపెనీని ఎలా డెవలప్ చేయాలా అని మాత్రమే ఉంది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేను అని చాలా సున్నితంగా చెప్తాడు. పద్మావతి గారు, అలా కాదు కృష్ణ, శాలిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని మీ అత్త ఆశపడుతుంది. ఆడపిల్ల తల్లిదండ్రులుగా వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది కదా. నువ్వు నువ్వు కనీసం నిశ్చితార్థం చేసుకొని వెళ్ళు. ఈసారి వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవచ్చు అని అంటారు. విరాట్ కోపంగా, నాని, శాలినిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం నాకేమాత్రం లేదు. ఇంట్లో మధుని ఎలా చూస్తున్నానో శాలినిని కూడా అలాగే చూస్తున్నాను. తనకి నాకు పెళ్లి చేయాలన్న ఆలోచన ఏమైనా ఉంటే ఇప్పుడే మానేయండి అని కరాఖండిగా చెప్పేస్తాడు. పద్మావతి గారు ఆశ్చర్యంగా చూస్తూ, అదేంటి, ఇప్పటి వరకు నీకు ఆలోచన లేకపోతే ఇప్పటి నుంచి ఒకసారి ఆలోచించు. చిన్నప్పటి నుండి అది నీ మీదే ఆశలు పెట్టుకొని బ్రతుకుతుంది అని నచ్చ చెప్పడానికి చూస్తారు. విరాట్ కొంచెం అసహనంగా, నాని ప్లీజ్, తనను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. దయచేసి ఈ విషయంలో నన్ను ఫోర్స్ చేయొద్దు అని గట్టిగా చెప్తాడు. పద్మావతి గారు విరాట్ బొగ్గ మీద చెయ్యి వేసి, చూడు కృష్ణ, నీకు ఇష్టం లేకుండా ఏది జరగదు. మీ అత్త ఆశపడుతుంది కదా అని నీకు ఇష్టమైతే ఈ పెళ్లి చేద్దాం అనుకున్నాను. నువ్వేం టెన్షన్ పడకు, మీ అత్తతో నేను మాట్లాడతాను అని అక్కడ నుండి వెళ్తుంది. భవానీ పద్మావతి గారి దగ్గరకు వచ్చి కంగారుగా మాట్లాడుతూ, విరాట్ ఏమన్నాడమ్మా, పెళ్లికి ఒప్పుకున్నాడా అని ఆత్రంగా అడుగుతుంది. పద్మావతి గారు ఫేస్ డల్గా పెట్టుకొని, లేదు భవానీ, విరాట్కి శాలినిని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. మీరు విరాట్ మీద ఆశలు పెట్టుకోవడం వదిలేయండి. శాలినికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అని అక్కడ నుండి వెళ్ళిపోతారు. భవానీ కోపంగా ఆలోచిస్తూ, నా కూతుర్ని పెళ్లి చేసుకోకుండా లండన్ ఎలా వెళ్తాడో నేను చూస్తా అని అనుకుంటూ శాలిని దగ్గరకు వెళ్తుంది. శాలిని దగ్గరకు వెళ్ళి ఒక జ్యూస్ గ్లాస్ ఇచ్చి తీసుకువెళ్ళి విరాట్కి ఇవ్వు అని అంటుంది. శాలిని అనుమానంగా, నేను వెళ్ళడం ఎందుకు మామ్, ఇంట్లో ఇంతమంది సర్వెంట్స్ ఉన్నారు, ఎవరో ఒకరి చేత పంపించు
అని చిరాకుగా అంటుంది. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్తో కలుసుకుందాం. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.